ఈ రోజు మనము ORR ఎగ్జిట్ నంబర్ 3 దగ్గర ఉన్నాము ముంబై హైవేలో. సో ఇక్కడ నుంచి కొంచెం దూరం మనం ట్రావెల్ చేస్తే ఒక వెంచర్ కి చేరుకోబోతున్నాము. 60 ఎకరాలలో రూపొందుతున్నటువంటి మెగా వెంచర్ అని చెప్పొచ్చు. ఓపెన్ ప్లాట్స్ ఇంకా వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్ తో అక్కడ డెవలప్మెంట్స్ చేస్తున్నారు. అండ్ అక్కడ లొకేషన్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే ఊటీ అండ్ కొడైకెనాల్ లా ఉంటుందని చెప్తున్నారు. డెవలప్మెంట్స్ కూడా ఆ విధంగా చేస్తున్నాము అని చెప్తున్నారు. మరి మనం అక్కడికి వెళ్ళేసి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇక్కడ నుంచి మన జర్నీని స్టార్ట్ చేసేద్దాం పదండి. సో ఇప్పుడు మనము కంది IIT జస్ట్ క్రాస్ చేస్తున్నామండి. ఇది కంది IIT చుట్టుపక్కల కూడా గీతం యూనివర్సిటీ ఉంది. ఇంకా ఇలా పక్క పక్కన చాలా కాలేజెస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎలా అంటే మంచి ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పొచ్చు. సో మనం ట్రావెల్ చేద్దాం. సో ఇప్పుడు మనం సంగారెడ్డి చేరుకున్నామండి. సంగారెడ్డి ఒక టౌన్ మీ అందరికీ తెలుసు ఎంత బిజీగా ఉంటుందో. అండ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా. సో ఇక్కడ నుంచి కొంచెం దూరంలో మనం చూడబోయేటువంటి వెంచర్ ఉంది. సో మనము వెళ్ళిపోదాం. సో మనం ముంబై హైవేలో ట్రావెల్ చేస్తూ కంకోల్ టోల్ గేట్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చాము. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఓక్సెన్ యూనివర్సిటీ. ఈ ఓక్సెన్ యూనివర్సిటీకి వెనుకాలే మనం చూడబోయే వెంచర్ ఉంది. అండ్ ఓక్సెన్ యూనివర్సిటీ గురించి చెప్పుకుంటే అయితే చాలా ఫేమస్ యూనివర్సిటీ, బిగ్ యూనివర్సిటీ ఇది 250 acres లో ఏర్పాటైనటువంటి పెద్ద యూనివర్సిటీ. UG నుంచి PhD వరకు కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇది. ఓక్సెన్ యూనివర్సిటీకి వెనకాలే ఉంది మనం ఇప్పుడు చూడబోయేటువంటి కొత్త వెంచర్. అండ్ ఊటీ కొడైకెనాల్ లాంటి వాతావరణము అలా ఉంటుందని చెప్తున్నారు. సో మనం వెళ్ళి చూద్దాము. దగ్గరకు వచ్చేసాము. ఫ్యూ మినిట్స్లో అక్కడికి వెళ్ళిపోతాం. మనం వచ్చేసాము. మీకు చెప్పాను కదా వెంచర్ ఈ రోజు పరిచయం చేస్తానని. అదే వాక్సన్ వ్యాలీ. వాక్సన్ యూనివర్సిటీకి పక్కనే ఉందన్నమాట, ఆనుకునే ఉంది. అండ్ వాకబుల్ డిస్టెన్స్ లో మనం చేరుకోవచ్చు. ఈ వేలో మనం వెళ్తే లోపలికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ 60 ఎకరాలలో రూపొందుతున్నటువంటి ఇక మెగా వెంచర్ ఇది. అండ్ ఓపెన్ ప్లాట్స్ అండ్ వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తే కనుక ఇది ముంబై హైవే. సో ఇలా హైవే వెళ్తుంది. హైవేకి పక్కనే ఉన్నటువంటి వెంచర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎంట్రీ ఉంది చూడండి. హైవే అటుంది అండ్ ఎంట్రీ ఇక్కడ ఉంది. సో ఇట్లా మనం వాకబుల్ డిస్టెన్స్ లోనే చేరుకోవచ్చు. వెళ్ళిపోదాం నడుచుకుంటూ పదండి. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసాము వాక్సన్ వ్యాలీకి. అండ్ చూడొచ్చు వెంచర్లో డెవలప్మెంట్స్ బాగా జరుగుతున్నాయి. అండ్ ఇది DTCP అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్. డెవలప్మెంట్స్ కూడా దాని తగినట్టుగా జరుగుతూనే ఉన్నాయి. సో వెంచర్ ఒకసారి మనం చూసినట్టయితే చుట్టుపక్కల మొత్తం కొండలే ఉన్నాయి. కొండల మధ్యలో ఈ వెంచర్ ఉంది. సో మనకి చూస్తే టోటల్గా కొండలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అందుకనే ఊటీ కొడైకెనాల్ అని అన్నట్టున్నారు. సో నిజంగా చూడడానికి అలానే అనిపిస్తుంది. అండ్ వాతావరణం కూడా చల్లగా ఉంది. సో ఇప్పుడు మనం వెంచర్ లోపలికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా కూడా 60 feet రోడ్ మనం నడుస్తున్నది. అండ్ ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 33 feet రోడ్ అండ్ 40 feet రోడ్స్ కూడా ఉన్నాయి. అండ్ దీనికి ఇక్కడ సెంట్రల్ డివైడర్ కూడా ఇచ్చారు 60 feet రోడ్కి. అండ్ పైన మనం చూసుకుంటే ఎలక్ట్రిక్ స్ట్రీట్ లైట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ. సో ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరిగింది ఇది. సో వాటర్ ఫెసిలిటీ చూసుకున్నట్టయితే ప్రతి ప్లాట్కి కూడా వాటర్ కనెక్షన్ అనేది సపరేట్గా ఉంటుంది. అండ్ వాటన్నిటికీ కూడా phase 1కి ఒక వాటర్ ట్యాంక్, phase 2కి ఒకటి, అలా మొత్తం 3 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. 2 కన్స్ట్రక్షన్ అయిపోయాయి అండ్ ఇప్పుడు 3rd అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, అక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏవైతే వీకెండ్ హోమ్స్ అని చెప్పారో అవి ఆల్రెడీ 2 కన్స్ట్రక్ట్ చేసేసారు. సో మనం అవి కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ అలా ఒక 30 ఆల్రెడీ బుక్ అయిపోయాయి. కన్స్ట్రక్షన్ త్వరలో స్టార్ట్ కాబోతుంది అని చెప్తున్నారు. ఇలా ఉండబోతాయి. సో ఈ ఏరియాలో మొత్తం ఒక 30 అనేవి వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు, త్వరలోనే స్టార్ట్ అవుతాయి. సో ఇంకా డెవలప్మెంట్స్లో భాగంగా చూసుకుంటే మనకి పార్క్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. ప్రతి ఫేజ్లో ఒక పార్క్. సో అలా 2 ఫేజెస్లో 2 పార్క్స్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు 3rd పార్క్ ఏదైతే ఉందో 3rd ఫేజ్లో అది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ఒకసారి పార్క్ లోపలికి కూడా వెళ్దాము, మనము వెళ్ళి అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో చూద్దాం, పదండి. సో మనం ఇక్కడ పార్క్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. పార్క్ చాలా పెద్దగా ఉంది, మనకు కనిపిస్తుంది కదా. సో విత్ ఆల్ ద ప్లాంటేషన్, చుట్టుపక్కల 2 సైడ్లో కూడా ప్లాంట్స్ అనేవి పెట్టారు అండ్ ల్యాండ్స్కేపింగ్ చేశారు చాలా బ్యూటిఫుల్గా. అండ్ గజీబోస్ కూడా ఇచ్చారు, అక్కడొకటి ఇక్కడొకటి. అండ్ ఇలా 4 స్మాల్ గజీబోస్ ఉన్నాయి అండ్ మెయిన్గా ఒక బిగ్ గజీబో కూడా మనకి మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక్కసారి చూస్తే మనకి కన్స్ట్రక్షన్లో ఉంది పార్క్ కూడా ఇంకా. సో ఇక్కడ ఒక క్రికెట్ కోర్ట్ రాబోతుంది అంటున్నారు. అంటే వీకెండ్స్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా, కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ స్పోర్ట్స్ ఆడుకోవడానికి, హ్యాపీగా క్లైమేట్లో ఎంజాయ్ చేస్తూ ఈ కూల్ క్లైమేట్లో హ్యాపీగా వాళ్ళు ఉండడానికి, ఆడుకోవడానికి క్రికెట్ కోర్ట్. అండ్ ఇక్కడ కూడా ఒక స్పోర్ట్స్ కోర్ట్ రాబోతుందని చెప్పారు, వాలీబాల్ అలాంటిది. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అండ్ గజిబో, మెయిన్ గజిబో చూడొచ్చు మధ్యలో, అది కొంచెం బిగ్ సైజ్లో ఉంది. అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అని చెప్పాను కదా, అది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో రైట్ సైడ్లో అది కూడా అండర్ కన్స్ట్రక్షన్. సో 3rd ఫేజ్కి ఆ వాటర్ ట్యాంక్ అనేది ఉంటుంది. ఇంకా డెవలప్మెంట్స్లో భాగంగా మనం చూసినట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కర్బింగ్ స్టోన్స్ ఇచ్చారు. అండ్ తర్వాత అవెన్యూ ప్లాంటేషన్, రోడ్కి 2 సైడ్స్ అనేవి ప్లాంటేషన్ ఇచ్చారు. అండ్ తర్వాత నంబరింగ్ స్టోన్స్ మనం చూడొచ్చు, ప్లాట్ నంబర్ని ఇండికేట్ చేస్తూ అక్కడ నంబరింగ్ స్టోన్స్ ఇచ్చారు. అండ్ అలాగే నంబరింగ్ స్టోన్స్తో పాటు ఇక్కడ ఏంటంటే ఇంకో స్పెషాలిటీ, అక్కడ చూడండి ప్లాట్ నంబర్తో పాటు ప్లాట్ కొన్న ఓనర్ పేరు కూడా మనకి మెన్షన్ చేసి ఉంది. ఫర్ సపోజ్ మనం రాకపోయినా, మన రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా, లేదా చాలా రోజుల తర్వాత మనం వచ్చినా కూడా వెతుక్కోవడానికి మన ప్లాట్ ఎక్కడుంది అని చూడడానికి ఈజీ అయిపోతుంది. సో అందుకని ప్లాట్ నంబర్తో పాటు ఓనర్ నేమ్ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కొంచెం మనం ముందుకు వచ్చాక ఇది చూడండి, హార్వెస్టింగ్ పిట్స్ అనమాట. సో ప్రతి దాంట్లో హార్వెస్టింగ్ పిట్స్ అనేవి ఇస్తున్నారు. సో దట్ రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయడానికి, ఫర్దర్ వాటర్ ప్రాబ్లం అనేది రాకుండా ఉండడం కోసం ఇలా డిజైన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ప్లాట్ కొన్నటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లబ్ హౌస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే అక్కడ మనం లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఆ ఏరియాలో వాళ్ళకి క్లబ్ హౌస్ వస్తుంది. రిసార్ట్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చి ఉండే వాళ్ళకి ఒక 15 ఎకర్స్లో వీళ్ళే ఓన్గా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు. అండ్ ఫామ్కి వచ్చినప్పుడు వీకెండ్ ఇక్కడ ఎంజాయ్ చేసినప్పుడు ఆ ఫామ్ నుంచి వచ్చినటువంటి ఆర్గానిక్ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే ఆర్గానిక్ ఫుడ్ని మనం మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంటికి కూడా తీసుకొని వెళ్ళొచ్చు. సో ఆర్గానిక్ ఫుడ్ని అనేది ఎక్కువగా వీళ్ళు డెవలప్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు మనం ఇంకో పార్క్కి వచ్చామండి. ఇక్కడ మనం చూడొచ్చు, పార్క్లో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఇక్కడంతా కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఫుల్ ట్రాక్ అంతా మనం వాక్ చేస్తే ఎర్లీ మార్నింగ్ చక్కగా వాకింగ్ అయిపోతుంది. అండ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్లాంటేషన్. వీళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మాట్లాడుకున్నాం కదా. సో అలా ఈ పార్క్లో కూడా చాలా ప్లాంట్స్ అనేవి ప్లాన్ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు మ్యాంగో, ఇంకా మ్యాంగోతో పాటు జామకాయ ఉంది. అండ్ అక్కడ తైవాన్ జామ అని చెప్పారు. అండ్ తర్వాత అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి. అండ్ నా వెనకాల అక్కడ సైడ్ చూస్తే మనకి బాదం చెట్టు కనిపిస్తుంది. ఇలా చాలా డిఫరెంట్గా చాలానే ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ అనేవి వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ పెట్టేశారు. 1-2 ఇయర్స్లో ఇవన్నీ కూడా చక్కగా ఫ్రూటింగ్ అనేవి స్టార్ట్ అయిపోతుంది. సో ఈ వాక్సన్ వ్యాలీలో ఆల్రెడీ ప్లాట్ కొన్నటువంటి ఒక కస్టమర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, మీ పేరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? మా పేరు గోపిరెడ్డి రాధా అండి, మేము కచ్చిపల్లి నుంచి వస్తున్నాము. ఓకే, సో గోపిరెడ్డి రాధా చూస్తున్నారు కదా, వాళ్ళ ప్లాట్ దగ్గర నిల్చున్నాం మనము. సో ఇక్కడ ఏంటంటే ఈ వెంచర్లో
బయ్యర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమే ఇక్కడ మనకి నేమ్ ప్లేట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. మామూలుగా అయితే జస్ట్ ప్లాట్ నంబర్ ఉంటుంది, బట్ ఇక్కడ నేమ్తో పాటు ఇస్తున్నారు. సో ఫస్ట్ చెప్పండి గోపిరెడ్డి రాధా గారు, ఈ ప్లేస్ని మీరు చూస్ చేసుకోవడానికి, ఇక్కడ ఒక ప్లాట్ అంటూ కొనుక్కోవడానికి మీకు ఏంటి ఇంట్రెస్ట్ అనిపించిన పాయింట్ ఏంటి? ఇక్కడ వచ్చేసి లొకైట్ బాగుందండి. లొకైట్ బాగుంది. ఊటీ ఇక్కడ ఇలాగా ఫీలింగ్ ఉంది మాకు ఇక్కడ. అదొకటి ఒక్సో కౌంటీకి దగ్గర, ఒక్సో యూనివర్సిటీ కౌంటీకి దగ్గర ఉంది. ఇక్కడ ప్లాట్ అనేది మీరు వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ లో తీసుకున్నారా లేదా ఓపెన్ ప్లాట్ లాగా తీసుకున్నారా? హోమ్ పర్పస్ తీసుకున్నామండి. ఇక్కడ సరౌండింగ్స్ లో విల్లాస్ లాగా వస్తున్నాయి, ప్లస్ ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. మనకి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. వీకెండ్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు బాగా మనం. ఓకే, ఇప్పుడు మీరు కొన్న ఈ ప్లాట్ సైజ్ ఎంత, ఫేసింగ్ ఏముంది? 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. ఇప్పుడు ఈ 200 స్క్వేర్ యార్డ్స్ లో మీకు ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామన్నారండి? 70 స్క్వేర్ యార్డ్స్లో వచ్చేసి హౌస్ కట్టిస్తారు. దాంట్లో ఫర్నిచర్, రూమ్స్ అన్ని ఆల్ ఫర్నిచర్ ఇచ్చేస్తారు మాకు. ప్లస్ పార్క్ దగ్గర ఉంది, పిల్లలు వీకెండ్ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. అన్ని ఫెసిలిటీస్ బాగా వస్తున్నాయి, బాగా ఇచ్చారు. ఆ పర్పస్ మీద మేము తీసుకున్నాం మెయిన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. 130 స్క్వేర్ యార్డ్స్ మాత్రం వీళ్ళు ఖాళీ ప్లేస్ వదిలేశారనమాట టోటల్గా. సో ఎలా ఉంది ఏంటి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఓకే, సో లోపలికి వచ్చేసాము. నాకు ఆపోజిట్లో చూస్తున్నారు కదా, అది వెస్ట్ ఫేసింగ్. అండ్ ఇప్పుడు మనం ఎంటర్ అయింది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. గేట్స్ కూడా చూస్తున్నారు కదా, స్ట్రాంగ్గా ఐరన్ గేట్స్ ఇచ్చేసారు. తర్వాత ఇక్కడ చూడండి పార్కింగ్ ఏరియా, అండ్ అలాగే సిట్అవుట్కి కూడా బాగుంటుంది అక్కడ వైపు ఇక్కడ వైపు. సో సిట్అవుట్ కానీ చిన్న చిన్న మీటింగ్స్కి కానీ ఇక్కడ బాగుంటుంది అనమాట ఓపెన్ ఏరియా. అండ్ ప్లాంటేషన్ కూడా చూడొచ్చు, ల్యాండ్స్కేపింగ్ ఇచ్చారు గ్రాస్తో. అండ్ అలాగే ప్లాంట్స్ కూడా రకరకాల ప్లాంట్స్ ఇచ్చారు కలర్ఫుల్గా ఉండడానికి. సో బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి 2 సైడ్స్, ఎంట్రీకి 2 సైడ్స్ మనం నిల్చుంటే ఈ 2 సైడ్స్ కూడా ప్లాంట్ డెకరేషన్ కటింగ్ అనేది బాగా వచ్చింది. సో ఇది ఒక ప్యాటర్న్ అని చెప్పచ్చు. ఇవి చూస్తున్నారు కదా కేరళ పెంకులు అండి, చాలా చల్లగా ఉంటుంది ఇలాంటివి ఉంటే. అండ్ ఇది చూడండి ఎంటర్ అయ్యాక బ్రిక్ డిఫరెంట్ కలర్లో ఉంది కదా, ఆల్రెడీ పెయింటింగ్ వేసినట్టు అనిపిస్తుంది కానీ కాదు, ఇది బీదర్ బ్రిక్స్. ఈ బ్రిక్ కలరే ఇంత. సో ఇలా ఉంటుంది కలర్. కావాలంటే పెయింటింగ్ వేయించుకోవచ్చు, బట్ దీని న్యాచురల్ కలర్ మాత్రం ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇది కూడా కూల్గా ఉంచుతుందంట ఇంటిని, అందుకని వాళ్ళు ఇవి రెండు కూడా కేరళ పెంకులు బీదర్ బ్రిక్స్ అనేవి ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడంతా చూస్తున్నారు కదా, ఇది బాల్కనీ. ఇక్కడ కూడా ఫెన్సింగ్ మనకి ఐరన్తో ఇచ్చారు. విండోస్ చూడండి, ఈ విండోస్ యూపీవీసీ విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం. అండ్ నెక్స్ట్ మెయిన్ డోర్ చూడండి, వుడ్తో చేశారనమాట. మంచి డిజైన్ ఇచ్చారు ఇక్కడ, మొత్తం హ్యాండ్ వర్క్తో చేసింది అనమాట ఈ డోర్. అందుకని ఇలా ఉంది లుక్, బాగుంది కదా. లోపలికి వెళ్దాం రండి. ఓకే, సో డోర్స్ ఓపెన్ చేసేసాం, లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇది చూడండి, ఇది హాల్. అండ్ ఇక్కడ మనకి కిచెన్ కనిపిస్తుంది. సో ఇంకా రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే బెడ్రూమ్. ఇది 1 BHK అనమాట. సో ఇక్కడ చిన్న బెడ్రూమ్ కూడా ఇచ్చారు, అండ్ బెడ్రూమ్లో ఏసీ కూడా ఇచ్చారు. చూడండి ఇక్కడ బెడ్రూమ్లో ఏసీ అండ్ 2 సైడ్స్ విండోస్ ఇచ్చారు. అండ్ ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు బెడ్రూమ్లో. అండ్ వీళ్ళు ఏంటంటే ఇంటీరియర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ బెడ్రూమ్లో ఒక బెడ్ వస్తుంది, ఫర్నిచర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు. ఇంకా కూర్చోడానికి హాల్లో వచ్చేసరికి మనకి సోఫా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కిచెన్ ఇక్కడ చూడొచ్చు, కిచెన్ ఏరియా. సో ఇది కిచెన్. అండ్ తర్వాత బ్యాక్ యార్డ్కి వెళ్ళడానికి ఇక్కడ డోర్ కూడా ఉంది. సో ఈ డోర్ ఓపెన్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ వెళ్ళిపోవచ్చు. సో ఒక్కసారి పైన చూడండి అన్ని పెంకులు. సో ఇక్కడ సైడ్కి వచ్చేసాం మనము బ్యాక్ యార్డ్లోకి. ఇదంతా కూడా మనం వాకింగ్ చేసుకోవచ్చు, ప్రశాంతంగా చైర్స్ వేసుకొని కూర్చోడానికి. అండ్ ప్రతి ఇంటికి కావాల్సిన వాటర్ అనేది ఇలా వాటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి మనకి వాటర్ ప్రాబ్లం లేకుండా ఎవ్రీ టైం వాటర్ అనేది ఉంటుంది. అండ్ ప్లాంటేషన్ చూస్తున్నారా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అవెన్యూ ప్లాంటేషన్ చాలా బాగా ఇచ్చారు, డిఫరెంట్ ప్లాంట్స్ ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, చాలా ప్లెజెంట్గా ఉంది. వీకెండ్ హోమ్ చూపించేశాను. ఏరియా అంతా కూడా చుట్టూ కొండలతో ఉండడం వల్ల ఈ వెంచర్ మొత్తం కూడా మనకి చాలా ప్లెజెంట్గా చల్లగా ఉంది. వాళ్ళు అన్నట్టుగా ఊటీ, కొడైకెనాల్ లాంటి ఫీల్ అయితే కొంచెం కలుగుతుంది. అండ్ వీకెండ్స్లో వచ్చి ఇలా పిల్లలు హ్యాపీగా వీకెండ్ హోమ్స్లో స్టే చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సిటీ నుంచి కూడా కొంచెం దగ్గరలోనే ఉంది, మరీ దూరం కూడా కాదు అసలు. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కూడా అలా ఉన్నాయి. మెయింటెనెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామంటున్నారు. ఇంకా ప్రొవైడ్ చేస్తున్న అన్ని ఫెసిలిటీస్, అన్ని డీటెయిల్స్ నేను మీకు అయితే ఇచ్చేసాను కదా. సో మీకు కూడా నచ్చితే ప్లాట్ కొనాలి అనుకుంటే లేదా వీకెండ్ హోమ్ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ప్లాట్ని, మీ డ్రీమ్ హోమ్ని బుక్ చేసుకోండి.
ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్తో మళ్ళీ మీ ముందుంటాం రియల్ ఎస్టేట్ టీవీలో. అంతవరకు బాయ్.